ఈ చంద్రబాబు నాయుడు గారి నరకాసుర పాలనలో ఇంతమంది నాశనం అయిపోయారు అని ఎందుకు మరి ఫ్రంట్ పేజీలో వేయలేకపోయారు ఆ పచ్చపత్రికలు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. నిన్న రాప్తాడులో మీరు చూశారు ఏ విధంగా పరిటాల సునీత మరి పసుపు కుంకుమ ఇవ్వాలని ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఆడవాళ్ళు చెప్పులు చీపుర్లతో ఏ విధంగా స్వాగతం పలికారో చూశారు. ఆ విధంగానే ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు వెళుతున్న పసుపు కుంకుమ కార్యక్రమానికి మరి చెప్పులు చీపుర్లతో వాళ్ళకి స్వాగతం పలకాలి. వాళ్ళ చొక్కాలు పట్టుకొని మీరు మాకు చెప్పిన మరి డ్వాక్రా రుణమాఫీ ఎందుకు చేయలేదని నిలదీయాలని కూడా ప్రతి మహిళనే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు డ్వాక్రా మహిళలు అమాయకులో పిచ్చివాళ్ళు అనుకొని ఏదో 3 చెక్కులు ఇచ్చేస్తే మళ్ళీ మన వెనకంటి వచ్చేస్తారు, మనకి ఓటేసేస్తారు అన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనలకి మనం బ్రేక్ వేయాలి. ఎందుకంటే 57 నెలలు మన కడుపు మార్చి ఈ లాస్ట్ 3 నెలలు మనకి భోజనం పెట్టేసి మళ్ళీ మనం మోసం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడికి మళ్ళీ మోసపోయి ఓటేస్తే మళ్ళీ 57 నెలలు మీరు కడుపు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు పసుపు కుంకుమ ఎంత మోసమైనది, దానివల్ల ఆడవాళ్ళని ఒక బ్లాక్మెయిల్ చేయటమో లేదా వాళ్ళ తాలిబొట్ల మీద ఓట్లు వేయించుకొని మాకే ఓట్లు వేయాలని చెప్పించడమో చూస్తుంటే వాళ్ళు చేస్తున్న తప్పుని మరి మహిళలు అమాయకంగా ఎక్కడ మోసపోతారో అని మరి వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు కనుక వాళ్ళకి చైతన్యపరుస్తుంటే నిన్న చెవిరెడ్డి గారి మీద మరి తెలుగుదేశం పార్టీ గుండాలు ఏ విధంగా దాడి చేసి స్పృహ తప్పిపోయేలాగా కొట్టారు అంటే ఈ రాష్ట్రం ఎట్టుపోతుంది, న్యాయ వ్యవస్థ ఏమవుతుంది, పోలీసు వ్యవస్థ ఏమవుతుందో ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. అలాగే తోపుదుర్తిలో మీరు చూస్తే మరి ప్రకాష్ రెడ్డి గారిని ఏ విధంగా హౌస్ అరెస్ట్ చేసి ఈరోజు డ్వాక్రా మహిళల మీద పోలీస్ జులుంని చూపించి ఈరోజు సునీత ఈ విధంగా ముందుకు వెళ్ళింది అంటే ఆమెను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. డ్వాక్రా శాఖకి మంత్రిగా ఉండి, ఒక మహిళా మంత్రిగా ఉండి డ్వాక్రా మహిళల్ని మోసం చేయడానికి నీకు సిగ్గు లేదా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నీకు డ్వాక్రా మహిళలకి 14,200 కోట్లు ఏదైతే ఉందో ఆ రుణమాఫీ చేయించే సత్తా ఉందా? ఈరోజు అది 2018కి 22,000 కోట్లకి వచ్చింది. మరి అది రుణమాఫీ చేయించే సత్తా నీకుందా నేను అడుగుతున్నాను. ఈరోజు 2 సంవత్సరాలుగా వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండా 2,350 కోట్లు డ్వాక్రా వాళ్ళకి మీరు మోసం చేశారు. అది చంద్రబాబు నాయుడుతో చెప్పి ఇప్పించే సత్తా నీకుందని అడుగుతున్నాను. ఈరోజు పోలీసులు లేకుండా ఈ పసుపు కుంకుమ కార్యక్రమానికి డ్వాక్రా మహిళల దగ్గరికి వెళ్ళే ధైర్యం లేని నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం ఏంటమ్మా? ఆడదాని అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. సాటి ఆడవాళ్ళని మోసం చేస్తున్న నీకు ఈరోజు మహిళగా ఒక మంత్రి పదవి ఇచ్చినందుకు మేము సిగ్గుపడుతున్నాం. అండ్ చంద్రబాబు నాయుడు అంటాడు ఇన్ని రోజులు నేను మీకోసం కష్టపడ్డాను, ఈ 75 రోజులు నా కోసం కష్టపడండి అని. ఏం కష్టపడ్డావని నీకు ఓటేయాలి? ఆడవాళ్ళ తాలిబొట్లు తెగిపోయే విధంగా ప్రతి ఊరికి ఒక బారు, ప్రతి వీధికి ఒక బెల్ట్ షాప్ పెట్టినందుకు నీకు ఓటేయాలా? బ్యాంకులో పెట్టిన బంగారం మీ ఇంటికి వచ్చేస్తుందని చెప్పి ఓట్లు వేయించుకొని ఆడవాళ్ళని మోసం చేసినందుకు నీకు ఓట్లు వేయాలా? వనజాక్షి లాంటి సిన్సియర్ ఆఫీసర్ని మీ ఎమ్మెల్యేలు జుట్టు పట్టుకొని లాగి కొడితే ఇంటికి పిలిచి సెటిల్మెంట్ చేసినందుకు నీకు ఓట్లు వేయాలా? కాల్మనీ సెక్స్ రాకెట్లో ఆడవాళ్ళ జీవితాల్ని కాలరాసిన మీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలని కాపాడినందుకు మీకు ఓట్లు వేయాలా? నారాయణ కాలేజీలో ఆడపిల్లల్ని ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేసి ఈరోజు మంత్రి నారాయణని కాపాడుతూ ఆ ఆడపిల్ల ఆత్మ ఘోషించుకునే విధంగా చేసిన నీకు ఓటేయాలా? ఎందుకు ఓటేయాలో నాకు అర్థం కావట్లేదు, చెప్పండి. నిలువున వాళ్ళ అసలు వడ్డీతో సహా ఈనాటికి 22,000 కోట్లుంటే అది మాఫీ చేయకుండా మోసం చేసినందుకు ఓట్లు వేయాలా? ఎందుకు ఓట్లు వేయాలి నీకు చంద్రబాబు? కోడికత్తి 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 అనే డ్రామాలు ఆడారు. ఈరోజు సిట్ నుంచి దాన్ని ఎన్ఐఏకి మీరు బదిలీ చేయించుకున్నారు. ఏమైంది? మన తెలుగు రాష్ట్ర ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారండి. ఈరోజు మీరు గుణపాలు గుచ్చుతుంది చంద్రన్న పార్టీ మీద కాదు, ఈ పసుపు కుంకుమ కింద లబ్ధి పొందుతున్న ప్రతి ఆర్గాని గుండెలలో మీరు గుచ్చుతున్నారని పత్రికా ముఖంగా మీకు తెలియచేస్తున్నాను. ఈరోజు పసుపు కుంకుమ కార్యక్రమం కింద ఆ యొక్క లబ్ధి పొందుతున్న ప్రతి ఆడవాళ్ళ సంతోషం మీద మీరు బురద జల్లుతున్నారు. అనంతపురం అంటేనే రాయలసీమ అంటే ఫ్రాక్షనిస్ట్కి పెట్టింది పేరు.
ఒకప్పుడు ఈరోజు మీరు ఎంకరేజ్ చేసి సినిమాలు తీస్తున్నారే, ఆ డైరెక్టర్లందు ఒకప్పుడు ఆ చరిత్ర ఈ చరిత్రని ఆ యొక్క స్థలాలను ఆధారంగా పెట్టుకొని సినిమాలు చేసిన వాళ్ళే. ఈరోజు అటువంటి ఫ్రాక్సిస్ ఏరియాని మా చంద్రన్న, అలుపెరగని చంద్రన్న, అహర్నిశలు కష్టపడే చంద్రన్న, నిద్రాహారాలు మాని రాష్ట్ర అభివృద్ధి అని పరుగులు పెట్టే చంద్రన్న ఈరోజు కియో లాంటి ఇండస్ట్రీని అక్కడ తీసుకొచ్చి ఒక ఫ్యాక్టరిస్ట్ ఏరియాని ఒక ఇండస్ట్రీస్గా మారుస్తున్నారంటే ఆ ఘనత తెలుగుదేశాన్ని మరి ఒక అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నటువంటి చంద్రన్నది మాత్రమే. ఈరోజు కొంతమంది మీ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి బురద కార్యక్రమంగా ఏమనుకుంటున్నారు? పరిటాల రవి గారు అంటే పేదలను ఆదరించే కుటుంబం, పేదలను ప్రేమించే కుటుంబం, పేద బిడ్డల కోసం వాళ్ళ ప్రాణాలను అర్పించినటువంటి కుటుంబం. అటువంటి కుటుంబం మీద ఈరోజు కొంతమంది మనుషులకు మీరు డబ్బులు ఇచ్చి డ్వాక్రా మహిళల తరపున మేము ఉన్నామని చెప్పే విధంగా మీరు చేసే నాటకీయాలని ప్రజలు గమనించలేదనుకుంటున్నారా? దయచేసి మానుకోండి. ఇటువంటి బురద జల్లే వ్యవహారాలని మీరు మానుకోవాలని మీకు ప్రేమతో మేము హెచ్చరిస్తున్నాం. మీకేనా నోరుంది? ఏంటి నువ్వు చొక్కా పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని నువ్వు అడిగేది? మొన్నటికి మనం గమనించినప్పుడు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక్క తన్నుదంతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి సింగపూర్లో పడతారా? బోడి 4 సంవత్సరాల ఎమ్మెల్యే పదవికే నువ్వు మాట్లాడితే ప్రైమ్ మినిస్టర్ పదవిని వద్దనుకొని వచ్చినటువంటి వ్యక్తి, 15 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా సీఎం పోస్టు వెళ్ళినటువంటి వ్యక్తి, 10 సంవత్సరాల తెలంగాణని అభివృద్ధి చేసి ఈరోజు ఒక గిఫ్ట్గా మరి కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు 4 సంవత్సరాలు అలుపెలగని ఋషిగా 68 సంవత్సరాలలో ఆయన ఒక 16 సంవత్సరాలు యోగుడుగా కష్టపడుతున్నటువంటి వ్యక్తిత్వంతే పాతాళంలో కూడా నువ్వు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతావు అనేది గుర్తుపెట్టుకోమని పత్రికాముఖంగా నీకు తెలియపరుస్తున్నాను. దయచేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని కోరుకోనండి. ఈరోజు డ్వాక్రా మహిళలకి 2వ విడతగా అసలు నీకు ఒక అవుట్డేట్ అయిపోయిన నాయకురాలు అని చెప్పడానికి ఇంతకన్నా ఆధారాలు ఇంకేం అక్కర్లేదు. అసలు ప్రతి చెక్కుని పోస్టేడ్ చెక్కులు అని చెప్తున్నావు. క్లియర్గా అందులో రాసుంది ఫిబ్రవరి 1వ తారీఖుకి 2,500 రూపాయలు, మార్చి 5వ తారీఖుకి 3,500 రూపాయలు, మరి ఏప్రిల్ 5వ తారీఖుకి 4,000 రూపాయలని క్లియర్గా వారు ఎటువంటి సంఘానికి చెందిన వాళ్ళు, దాని మీద ఆ ఖాతాదారుల నెంబర్లు, వారి బ్రాంచ్ పేర్లు క్లియర్గా ఉన్నాయి. ఈ పార్టీనే కాదు, అధికారంలో కానీ ఉన్నటువంటి ఏ పార్టీ అయినా ఇచ్చేది అవుట్డేట్ చెక్లే. ముందు ఈ విషయాన్ని నువ్వు గమనించుకోవాలని నీకు పత్రికాముఖంగా మేము తెలియచేస్తున్నాం. బురద జల్లటానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుందనేది కూడా గమనించుకోమని హెచ్చరిస్తున్నాం. కొంచెం రోజులు పోతే ఈరోజు కోడికత్తి డ్రామా ఆడారు కదా, ఇంకొంచెం రోజుల్లో నేను చెప్తున్నాను చేప ముళ్ళు డ్రామా కూడా ఆడగటానికి మీరు సిగ్గులేనివారు. చెప్తారు మా జగనన్నకి చేపల కూర తినాలని అనిపించింది, విజయవాడలో ఉన్నటువంటి కృష్ణానదిలో చేపలు బాగుంటాయి, మంచి చేపలు పట్టుకొని రమ్మని చెప్పాము, ఆ చేపలు బాగా పులుసు పెట్టుకొని మా జగనన్న తిన్నాడు, ఆ చేప ముళ్ళు పొట్టలో గుచ్చుకొని మా జగనన్నకి విషయం అయిపోయింది. అప్పుడు మా జగనన్న వెళ్ళిపోయి డాక్టర్ని అడిగాడు, ఆ చేప బతికొచ్చి చెప్పింది ఈ చేపని చంద్రబాబు గారే పట్టుకున్నారు, చంద్రబాబు గారే మరి మా జగనన్నకు పంపించారు, అందువల్లనే మా జగనన్న ఇప్పుడు చచ్చిపోయే స్థితికి వచ్చారని, చచ్చిపోయిన చేపే బతికొచ్చిందని చెప్పటానికి కూడా మీరు సిగ్గులేని పార్టీ అని మీకు తెలియపరుస్తున్నాను. ఆపండి మీ డ్రామాలు, ఆపండి మీ నాటకాలు. ఈరోజు తెలుగు రాష్ట్ర అభివృద్ధిని మీరు సంతోషించే వ్యక్తులైతే మీ తండ్రి స్థానంలో జగనన్నకు కూడా నేను ఈ యొక్క పత్రికాముఖంగా తెలియచేసుకుంటున్నాను. ఆయన వయసు వస్తే మీరు కూర్చున్న చోట నుంచి లెగవను కూడా లెగవలేరు. ఈరోజు ప్రతి డ్వాక్రా మహిళలు సంతోషంతో ఉప్పొంగుతున్నారు, ఆర్థికంగా వాళ్ళు ఎంతో లబ్ధి పొందుతున్నారు. ఏ ఆధారాలతో నువ్వు మాట్లాడుతున్నావు? దాదాపు కేంద్రం నుంచి మనకి ఎటువంటి ఒక సహాయం లేకపోయినప్పటికీ కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా ఆయన మేనేజ్ చేయగలుగుతున్నారు అనుకుంటున్నావు? ఒక సాటి మహిళగా నీ ఈశ్వరిని నీ కడుపులో పెట్టుకో, అంతేగాని ఇటువంటి సమయంలో ఆడవాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నాన్ని చేయకు. ఎందుకంటే
తెలుగు ఆడప్రజలు అమాయకులు కాదు. నీ నగరి ప్రాంతంలోనే ఈ చెక్కులు తీసుకున్నటువంటి ఆడవాళ్ళు ఉన్నారు. ఒక్క మహిళను వచ్చి ఆ చెక్కులు చెల్లనప్పుడు వచ్చి కంప్లైంట్ చేయమను, దానికి మేము సంజాయిషి చెప్పుకుంటాం. ఎక్కడ అవినీతి ఉంటే, ఎక్కడ అన్యాయం ఉంటే దానిని వెంటనే క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. నీ పదవి దామోహం, నీ పదవి వ్యామోహం ఉంటే, నీ పదవి దాహం ఉంటే చొక్కా పట్టుకొని అడగాల్సింది మా చంద్రబాబు నాయుడు గారిని కాదు, మీ పార్టీ వాళ్ళని అడుగు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి హయాంలో కేవలం 256 కోట్లు మాత్రమే ప్రభుత్వం డ్వాక్రా మహిళకి ఇచ్చింది. చొక్కా పట్టుకొని అడుగుతావో, ఇంకేం పట్టుకొని అడుగుతావో నీ సంస్కారానికి వదిలిపెడుతున్నావు. దయచేసి ఇటువంటి బురద జల్లే ప్రయత్నాన్ని తెలుగు మహిళలు చూస్తున్నారు. ఈరోజు తెలుగు మహిళలకు నువ్వు చేసిన అవమానం చంద్రన్నకి కాదు, తెలుగు మహిళలకి. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలని జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. మీ బురద జల్లే కార్యక్రమాన్ని ఆపి చంద్రన్నని మీరు అభినందించండి. నువ్వు నిజంగా సాటి మహిళల అభివృద్ధిని చూసి సంతోషపడే ఆడదానివి అయితే చంద్రన్నని శభాష్ అంటూ నేర్చుకో. ఒక ప్రతిపక్ష పార్టీగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని కోరుకో, నాశనాన్ని కోరుకోకు. మేము క్షమించినా దేవుడు క్షమించడు. ఆల్రెడీ దేవుడు కొట్టిన ఒక దెబ్బకి లెగవలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. న్యాయం కలిగి మాట్లాడమని, మనస్సాక్షి కలిగి మాట్లాడమని, మరి అలానే ఈరోజు మీడియా వాళ్ళందరికీ నేను తెలియపరచుకుంటుంది. ఈరోజు పరిటాల సునీత గారికి కొంతమంది వ్యవస్థాపకులకి అక్కడ డబ్బులు ఇచ్చి చేయించినటువంటి ఈ అక్రమాన్ని బట్టి నేను చాలా బాధపడుతున్నాను. If you like the video, please like us and subscribe Tollywood Nagar.